మరి ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులను, మీరు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఏం చేసిండ్రు? మరి ఎవరిని ఉద్ధరించిండ్రు? రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇయ్యలే. మరి ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి ఆలోచించండి. ఇంకొక మాట కూడా దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. పచ్చగా ఉన్న తెలంగాణలో ఏపుగా పంట ఎదుగుతున్న టైంలో చీడ పురుగుల్లాగా కాంగ్రెస్ వాళ్ళు సొచ్చి మరి మొత్తం దేశం మొత్తం మర్చిపోయిన పార్టీ కాంగ్రెస్, దేశం మొత్తం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. మరి మనోళ్ళు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న పాపానికి ఇలా భూముల ధరలు పడిపోయినాయి, ఆగిపోయిన ఆత్మహత్యలు మళ్ళా మొదలైనవి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే వార్త వచ్చింది, మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో ఈరోజు పొద్దున్నే వరి కొనుగోలు కేంద్రంలో గోడ కూలిపోతే 4 రైతులు అక్కడనే చచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు వడదెబ్బ దాకి సెంటర్లనే అక్కడనే చచ్చిపోయాడు. మన మహబాద్ జిల్లాలో డోర్నకల్లులో ఎంకన్న అనే ఒక రైతు ఆడ వర్షం వస్తుందేమో అని చెప్పి ఆగమాగం అటు ఇటు ఉరుకుతుంటే వర్షము పిడుగులు పడి అదే సెంటర్లో అక్కడనే కుప్పగులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటంటే ఎరువులు ఇచ్చే తెలివి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం ఆగమాగం చేసిండ్రు రైతన్నలు. వానల్లో ఎండల్లో పడిగాపులు కాసేటట్టు రోడ్ల మీద ఇబ్బంది పెట్టి మరి చెప్పులు మళ్ళీ లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. తోపులాటలు ఇవన్నీ మీకు తెలిసిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఎన్నడూ అనుకోలే మళ్ళీ చూస్తామని. వెనుకటి రోజులు మళ్ళా తెస్తాం, మళ్ళీ తీసుకొస్తామంటే ఏదో అనుకున్నాం, కానీ వచ్చినాయి వెనుకటి రోజులు. మళ్ళా పోలీస్ స్టేషన్లల్లా ఫైర్ స్టేషన్లల్లా ఇత్తనాలు వంచే రోజులు, యూరియా బస్తా వంచే రోజులు మరి మళ్ళా వచ్చినాయి. అందుకే మీ అందరినీ నేను పేరున కోరేది. ఇప్పుడే మా లింగంపల్లి కిషన్ రావు గారు వచ్చి యాద్ చేస్తున్నాడు. యాప్ పెట్టిందట, యాప్ యూరియా అనట షాపులో లేదు కానీ యాప్లో పెడితే వస్తుందట. గోపాలన్న చెప్పి నిన్నారు కదా మీరు. ఎంతమందికి ఉంటుంది స్మార్ట్ ఫోన్, ఎంతమందికి ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసే తెలివి, ఎంతమందికి ఉంటుంది యాప్ను వాడే తెలివి. అందుకే ఈ రైతు సదస్సు వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే యాపుల పేరిట జరుగుతున్న నాటకాలు రద్దు చేసి యథావిధిగా షాపుల్లో వెంటనే యూరియా అందించాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.